లే లోఫర్ నా కొడుక లేవోయ్. ఏంది నాన్న డిస్టర్బ్ చెయ్యొద్దు నువ్వు. ఏంది డిస్టర్బ్ చేయొద్దు బాయ్? నువ్వేం ఫ్యాన్ వేసుకొని జమ్మంగా బెడ్షీట్ కప్పుకొని పండుకున్నావు. నాకు తడిచిపోతుంది ఇడ. ఇప్పటికే 10 తూర్లు పోయొచ్చిన ఉచ్చలకి. ఏం నీకు రాదా? నువ్వు పోయివా? నాకు కూడా వస్తాదప్ప, నేను కూడా పోస్తా సుస్సు. ఏమప్పా డైపర్ గాని ఏమన్నా వేసుకున్నావో ఎట్లా? అటు చూడు బే. భాష ఉన్న చోటే పోస్తాడు, దానంతా గదే వెళ్ళిపోవాలా. పోయి చూడు, బకెట్ నిండిపోయి ఉంటుంది. మనెక్కమనాలి. ఇదేందప్ప పైపు కొత్త కనెక్షన్ ఏమో అనుకుంటే ఇది నీదే? అవన్యూ ఇంతకుముందు కాళ్ళు కూడా కడుక్కుంటే కదరా నేను దీంతో. ఇంకో గంట ఉండింటే స్నానం కూడా చేస్తాంటి కదరా నేను. ఏమోలే గవర్నమెంట్ కుళాయిల్లో నీళ్ళు వదిలినారేమో అనుకుంటే ఆ నీళ్లు చూసి. అవి నీ నీళ్ళా? ఆపురా పోసేది. బకెట్ నిండిపోయిందాడా? రానన్న, నీకు కూడా తగిలిస్తా పైపు పొద్దు. మామ ప్లీజ్ రా, పక్కన అర్జెంట్ వస్తాను, ఎక్కడో ఒకసారి పోయేస్తాను, ఆపుకోలేకపోతున్నాను. లే పబ్లిక్ ఏరియా పోయి ఏడబడతాడు ఆపితే కోసేస్తారు నీకు. ముందర ఆపుతాను ఉండు. బ్లాస్ట్ ఇంకా నేను ఆపుకోలేను, ఇక్కడే పోసేస్తాను. ఉండరా, ఇంకో రోంత ముందర అంతే. ఉండు పోయ్. నీది కాదు లేవోయ్, ఆస్పోస్ అంటే బాగుందంటన్నా. ఏం లే అయిపోయిందా? బా అయిపోయింది మామ. 1 కోటి రూపాయలు ఇచ్చినా ఇంత ఆనందం దొరకదప్ప. ఏం ఫీల్ ఉందప్ప. మనం మొగాళ్ళు కాబట్టి సింపుల్గా గోడకు పోసి వచ్చేసినాము. అదే లేడీస్ ఉంటే, పుష్ప మూవీలో ఒక డైలాగ్ ఉంది, ఒకటి తక్కువైంది ఒకటి తక్కువైంది. ఏంది తక్కువైందో అర్థమైంది ఆయనకి. ఏంది మామ అది? నాకు అర్థం కాలేదు. మన ఊరు డెవలప్ అవుతుంది కానీ ఆ ఒక్కటి లేదురా. పబ్లిక్ టాయిలెట్స్ లేడీస్కి ఉంటే బాగుంటుందిరా. వాళ్ళకి సేఫ్ ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. సరేపా. దొంగ దొంగ దొంగ! అయ్యో నేను ఒక్కడే ఉన్నానే, నన్నేం చేయొద్దండి. హెల్ప్, కాపాడండి కాపాడండి. లే మేమే లేవోయ్. ఏంటికిలే అట్లా బెదురుకుంటున్నా? మొగను పోయిండి. మేము మగాళ్ళే కదా, ఏం చేస్తాం నీకు? మాకు చెప్తులే పెద్ద ఆయన, ఈ మధ్య మొగోళ్ళకు కూడా సేఫ్టీ లేకుండా అయిపోతుంది. నువ్వు కూడా బయటికి పోతున్నావు, జాగ్రత్త తప్ప. అది కూడా కరెక్టేలే. అయినా మీరేంది ఇట్లా రెడీ అయి వచ్చినారు కిడ్నాపర్ల లాగా? బయట చెల్లి ఎక్కుంది తమ్ముడు, జవురేస్తాంది. మినిమం ఇంత ఉండాలా. అవునులే, నువ్వేంటికి రెడీ కాలేదు? నేను రెడీ, ఇట్లా వచ్చేది పదా. నాన్న టీ ఎట్లుంది? బాగుందా? బాగుంది కానీ చల్లగుంది. నా ఇంకో టీ తీసుకురా అన్న, వేడివేడిగా. తీసుకో బుజ్జి, పట్టకరా. ఇప్పుడు ఎట్లుంది నాన్న? బాగుందా? ఎట్లుందని అడుగుతావు?
ఈ చలికి టీ ఎట్లుండల్లా, నోట్ నుంచి తాగితే ముక్కులో నుంచి పొగలు రావాలా. నా పోనా కొంత టీ వేడికి పట్టకరా అన్నట్లా. పొగలంటే గుర్తుకొచ్చింది, టీ వచ్చేలోపు నీకు ఒకటి చూపిస్తా, తలకాయ తిరుగుతా చూసినావంటే చూడు. అవునా, చూపి. ఎట్లుంది, బాగుందా? అయ్యో నాకు కావాలి, భలే ఉందిరా ఇది. నువ్వు కూడా చెప్పా, నీకు కూడా వస్తాది చూడు. ఏంద్రా పొగ ఇట్లా వచ్చింది? ఏమనుకున్నావప్పా, బెంగళూరు ఇది. అవునులే, మన ఊర్లో ఆ చలికే మేము తట్టుకోలేకపోతాంటిమి, ఈడేంద్రా ఇట్లుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, మనలాగా ఎవరైనా స్వెటర్లు వేసుకొని వచ్చినాడా? వీళ్ళలో వేడి ఎక్కువ ఉన్నట్లుంది. అంతేలే, మేము చలికి తట్టుకోలేము, వీళ్ళు ఎండకి తట్టుకోలేరు. సరిపోయింది. వాళ్ళ గురించి వదిలే, నీ తమ్ముడు కొడుకు చూడప్ప ఒకసారి ఏం చేస్తానాడు. వీడు వీళ్ళకి మించిపోయినాడు రా, వీడు పాలేగాడు వీడు. ఎవరా నువ్వు? ఫ్లాష్ మ్యానా? కాదు వయ్, సూపర్ మ్యాన్. కాదు, నాకు కాపాడేకొచ్చిన జెంటిల్మెన్. అదేంది పా అట్లా రుస్తాను? నీ కేకలు టౌక్లాక్ వరకు వినిపిస్తానే తెలుసా? నీ అరుపులు ఇన్ని వచ్చినా ఇంటికి. తమ్ముడు, నీ పని నువ్వు చూసుకోమ్మా, మా మధ్యలో దూరద్దు. మీరేమి ఇద్దరు మొగుడు పెళ్ళాలా? మీ మ్యాటర్లో దూరద్దంటావు? సైలెంట్గా ఆ పాప పర్స్ ఇచ్చేసి వెళ్ళిపో. నువ్వు ఇలా మాటినవురా. అబ్బా, వచ్చినాడబ్బా పాలేగాడు. ఇట్లాంటివి చాలా చూసినాం లేవే, నేనేం భయపడినా. తమ్ముడు పక్కన పోయి ఆడుకోపోమ్మా, భయపడం ఇట్లాంటివన్నీ మేము. 1 minute. ఇది నా ఆయుధం, జలాయుధం. ఫ్రిడ్జ్లోంచి తెచ్చిన చల్ల నీళ్ళు తీసి కొట్టమంటావా? నేనేం చేయలేను, సారీ, బాయ్ ఫ్రెండ్స్. భయపడినాడు కొడుకు. ఈ చలికాలంలో చల్లనీళ్ళు అంటే అమ్మో అయ్యో. బేబీ, నన్ను కాపాడవా ప్లీజ్? నువ్వు అంత క్యూట్ గా పిలిచినా నేనేం చేయలేను, హెల్ప్లెస్. మన దగ్గర చల్లనీళ్ళ బాటలు ఉంది. అమ్మా, అదంటే నాకు చాలా భయం. ఐఎమ్ సారీ, కానీ నేను నీకు ధైర్యం ఇస్తా. ప్రతి అమ్మాయిలో సూపర్ ఉమెన్ ఉంటుంది, నీలో కూడా ఉంది. తీ, బయటికి తీ. జై మహిష్మతి. ఈ చలికి వేడిగా ఉందక్క నీ దెబ్బ. అనెక్కవనలి చూసినావా? థ్యాంక్ యూ. నాకేంటికి థ్యాంక్స్ చెప్తాన్నావు? నువ్వు చెప్పిన తర్వాతే కదా నాకు తెలిసింది. ఓ, నాకు సిగ్గేస్తుందప్ప. బావా, అక్కతో జాగ్రత్త, గట్టిగా పడతానే దెబ్బలు. ఇంతటి చలిలో మమ్మల్ని కాపాడుకుండేకి మంచి మంచి బెడ్షీట్లు, వెచ్చగా ఉండేకి స్వెటర్లు, క్లైమేట్ ఇంకా కూల్గా ఉంటే మందు, సిగరెట్లు. ప్రొద్దున్నే సూర్యుడు వచ్చాడో లేదో కూడా తెలియని క్లైమేట్ లో బతుకుతున్న మనమున్న సమాజంలోనే తటి చలినైనా తట్టుకొని జీవనం సాగిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కుటుంబం పేరు మీద అమ్మ, దేవుడి భక్తితో స్వామి, కష్టమైన వాళ్ళ నమ్మకాన్ని చాటుకుంటున్న ముసల్మాన్, సిల్వ భారం మూస్తున్న క్రిస్టియన్, భగవంతుడిచ్చిన జన్మను కష్టం కాదనుకోకుండా సాగిస్తున్న వాళ్ళు ఇలా ఎంతో మందే ఉన్నారు. ఈ వీడియోని మీ అందరికీ అంకితం చేస్తూ మేము మా స్నేహితులు కలిసి మా వంతు చిన్న సహాయం అయితే చేశాము.
ఈ వీడియో ఇక్కడి వరకు చూసినారంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. చాలా చాలా థ్యాంక్స్. అట్లే వీళ్ళంతా మా అనంతపూర్ పాలేగాళ్ళు అనమాట, మా ఫ్రెండ్స్. పిలిస్తేనే షూట్కి కానీ ఏమైనా హెల్ప్ ఉంటే అట్లా చిటికలో వచ్చేస్తారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియోలో మీకు ఏ సీన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అలీరద్దం.